Pastors Appreciation Day. Okay, we have to appreciate our pastors. Huh? The mainly we have to appreciate. We thank God for their lives. కదా వాళ్ళు సాక్రిఫిషియల్ లైఫ్ కొరకు మనము వారికి ధన్యవాదాలు చెప్తూ దేవుని స్తుతించవలసిన రోజుగా మనం చూస్తున్నాం. ముందుగా మన ప్రధాన యాజకుడు ప్రధాన కాపరి ఎవరు? యేసయ్య. సో we have to thank God. ఎందుకు? తన సొంత కుమారుని ఏకైక కుమారుని మన కొరకు ఈ భూలోకానికి పంపించి మనల్ని రక్షించుట కొరకు, మనల్ని పరలోక వారసులను చేయటం కొరకు తన ఏకైక కుమారుని మన కొరకు పంపించారు. అలానే మనల్ని ప్రేమించి, మన దేశమును ప్రేమించి, మన భారతదేశాన్ని ప్రేమించి మనకి సువార్తను అందించటానికి మొదటి కాపరి ఎవరు మనకి? మన భారతదేశానికి సెయింట్ తోమా, పరిశుద్ధ తోమా గారు, అపోస్తుల్ తోమా గారు మనకి ఫస్ట్ మన దేశానికి సువార్తను అందించటానికి కాపరిగా వచ్చినవాడు కదా, పంపించబడినవాడు ఆయన. మన ఈ దేశంలో ఇంచుమించు 20 సంవత్సరాలు తన సేవ చేస్తూ అనేకమైన సంఘాలను కట్టుతూ నియర్లీ 10 9 or 10 నియర్లీ 10 చర్చెస్ని బిల్డ్ చేసి, ఆయన స్వయంగా బిల్డ్ చేసి అనేకమైన కాపర్లను, బిషప్లను ఆర్డైన్ చేసి కదా, ఆయన చేసిన సేవని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయనని దేవుడు మనకి మన భారతదేశానికి పంపించినందుకు వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. అలానే తోమా గారు అనేకులని తీర్చిదిద్ది, అనేకులని ఆయన చెప్పిన సువార్తీకరణ వలన మన దేశంలో అనేకమైన నాయకులు లేపబడ్డారు, అనేకమైన కాపరులు లేపబడ్డారు క్రైస్తవ లోకానికి. కనుక మనము వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పాస్టర్స్ కదా, వారి కదా. చాలామందికి తెలియకపోవచ్చును, చాలామందికి తెలియకపోవచ్చును, బట్ వి నో పాస్టర్స్ లైఫ్స్ ఎలా ఉంటాయి అనేది. చాలామందికి అదొక మంచి పూల పాన్పులాగా అనిపించవచ్చును చూడటానికి. వీళ్ళకి ఏమి ఇల్లుల్లో పెద్ద పెద్ద మంచి ఇల్లులు ఉండొచ్చు, మంచి భవనాలు ఉంటాయి, అది ఇది అని అనుకుంటుండొచ్చు, మంచి కారుల్లో తిరుగుతుంటారని. కానీ దాని వెనుకాల ఉండే ప్రయాస చాలా ఉండేది. బిల్డింగ్లను చూసి వీళ్ళు సువార్త చేయరు, కానీ నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షించటం కొరకు వీరు పని చేస్తుంటారు. వీరి మార్గం పూల పాన్పు కాదు, వీరి మార్గం ముళ్ళ పాన్పు. చెప్పాలంటే ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, నిద్రలేని రోజులు కదా, నిద్రలేని రోజులు ఉంటాయి. ఎవరు ఏ విశ్వాసికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, ఏం ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళకి ఇంకా వారి కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వీటన్నిటి కొరకు తెలుసుకుంటూ ప్రార్థన చేస్తూ వారి కొరకు దినమెల్లా అంగలార్చే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మన పాస్టర్స్, మన కాపర్లు.